శ్రీగురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిం భవామే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుశృణ్వన్నోతవే సీదసాధనం. శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాచేభిర్వాచనీవతే ధీనామవిత్రేవతో. శ్రీమహాసరస్వత్యై నమో నమః. జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. ఈశ్వర మహాదేవి మహారూపి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అనుగ్రహ సిద్ధ్యర్థే. అందరికీ కూడా వచ్చేటువంటి 7వ తారీఖు 9వ నెల 2025 పౌర్ణిమ శనివారం రోజు భాద్రపద మాస శుద్ధ పౌర్ణిమ శనివారం. ఆ రోజు సంపూర్ణమైనటువంటి రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడటం వల్ల అందులోనూ కర్కాటక రాశి వారికి, శతభిష నక్షత్రయుక్త కుంభరాశి వారికి, కర్కాటక రాశి వారికి ఈ యొక్క గ్రహణము అనేటువంటిది మిక్కిలి దోషంగా గోచరిస్తోంది. అంతేకాకుండా ఈ యొక్క వృశ్చిక రాశి వారు, కర్కాటక రాశి వారు, కుంభరాశి వారు, ఈ 3 రాశుల వారు కూడా చంద్రగ్రహణ ప్రభావం వల్ల వచ్చేటువంటి నెలలో కొన్ని వినూత్నమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆ మార్పులు ఏ విధంగా జరుగుతాయి, ఈ గ్రహణ ప్రభావం వల్ల ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఏ విధమైన ప్రమాదాలు జరగబోతాయి అనేటువంటిది తెలుసుకుందాం. ఇందులో ముఖ్యంగా భాద్రపద మాస శుద్ధ పౌర్ణిమ శనివారం రోజు గ్రహణము అనేటువంటిది 6:08 చంద్రోదయం ప్రారంభమైతే చంద్రుడు అస్తమించేటువంటిది తెల్లవారుజామున 6:27. అయితే గ్రహణ సమయం 5:19 నుంచి గ్రహణ సమయం అనేటువంటిది ప్రారంభమైపోతుంది. గ్రహణము 9:36 నుంచి ప్రారంభం చేసుకుని, జాగ్రత్తగా వినండి, 9:36 నుంచి ప్రారంభం చేసుకుని ఆ యొక్క గ్రహణ మోక్షము అనేటువంటిది, అంటే విడిపోవడం అనేటువంటిది 1:25 గావిస్తుంది. ఈ యొక్క సమయంలో చంద్రగ్రహణం సంభవించడం వల్ల అనేకమైనటువంటి మార్పులు ప్లానెట్లో జరిగి మీ జీవితంలో కొన్ని రాశుల వారికి అద్భుతాలు, మరికొన్ని రాశుల వారికి అనర్థాలు, కొంతమందికి అవకాశాలు అందిపుచ్చుకోవడానికి కావలసినటువంటి సమారాలు, మరికొంతమందికి అనుష్ఠాన పరులకి దేవత యొక్క అనుగ్రహం, పరిపూర్ణమైనటువంటి దేవతానుగ్రహము కలిగేటువంటి గోచరములు జరుగుతున్నాయి. గ్రహణం సమయంలో సాయం వేళ 5 గంటల్లోగా భోజనం ఆచరించేయాలి. ఈ గ్రహణం శనివారం రోజు శుద్ధ పౌర్ణమిలో ఏర్పడుతోంది కావున గర్భిణీ స్త్రీలు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, అందులోనూ ముఖ్యంగా కుంభ, కర్కాటక, మీన, వృశ్చిక ఈ 4 రాశుల వారు ఈ గ్రహణ ప్రభావం వల్ల ఏ విధమైన ఇబ్బందులు పడతారు అనేటువంటి విషయం, దాంతో పాటుగా ఆర్థికంగా స్థిరపడడానికి ఈ గ్రహణం మనకి ఏ విధంగా సహాయపడుతుందా అనేటువంటి విషయాలు పరమశివుడి యొక్క అనుగ్రహంతో యథాశక్తానుసారము కూడా ఈ గ్రహణంలో మీరు చేయవలసిన పనులు, చేయకూడని పనులు, ఏ పని చేస్తే కలిసి వస్తుంది, ఏ పని చేస్తే మీరు ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటి విషయాన్ని మీకు కూలంకషంగా తెలియజేయడం జరుగుతుంది. మేషం ప్రారంభం చేసుకుని
మీనరాశి వరకు కూడా జరిగేటువంటి అన్ని విషయాలని కూడా మీకు క్లుప్తంగా ఈ యొక్క వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. పరమేశ్వరార్పణమస్తు. తదుపరి మకర రాశి వారు. మకర రాశి వారికి మిశ్రమైన ఫలితాలు లభిస్తుంటాయి. గ్రహణంలో రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడడం, దీని ప్రభావం మకర రాశి వారి మీద ఎక్కువగా లేకపోవడం. అయితే ఈ యొక్క గ్రహణ సమయంలో మీరు చేసేటువంటి దేవతారాధన ఏదైతే ఉంటుందో దాని ప్రభావం వల్ల, అంటే మీకు నచ్చినటువంటి దేవతారాధన గావించండి. గురువు దగ్గర నుంచి మంత్రోపదేశం తీసుకుంటే కనుక ఆ మంత్రాన్ని పఠించండి. లక్ష్మీ గణపతి అయితే మాత్రం మకర రాశి వారికి అద్భుతమైన ఫలితం లభిస్తుంది. లక్ష్మీ గణపతి మహామంత్రాన్ని గ్రహణ సమయంలో పఠించండి. 23వ తారీఖు నుంచి ఆగస్టు 23వ తారీఖు నుంచి ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడటం, జీవితంలో ఒక అద్భుతమైన మలుపు రావడం అనేటువంటిది లభిస్తుంటుంది. అంతేకాకుండా ఈ అద్భుతమైనటువంటి మలుపు వల్ల మీ స్థితిగతులే మారిపోతాయి. ఇదివరకు ఇతను ఇలా ఉండేవాడు కాదే, అబ్బా బాగా స్థిరపడ్డాడు, అతను కష్టపడ్డాడు, నిలబడ్డాడు అనేటువంటి మాట మీరు వినడం జరుగుతుంది. అంతేకాకుండా మకర రాశిలో రాజకీయంగా ఉన్న వారికి ఈ గ్రహణ సమయంలో కనుక లక్ష్మీ గణపతి హవనం కానీ సుదర్శన హవనం కానీ చేయించండి. మీ యొక్క జాతక ప్రభావం మారి రాజకీయంలో ఉన్నతమైన స్థితిగతి పొందేటువంటి అవకాశం మకర రాశి వారికి లభిస్తుంది. ఈ గ్రహణం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి స్థిర ఆర్థిక వ్యవస్థను నిలబెట్టుకోవడానికి మకర రాశి వారికి వస్తున్నటువంటి ఒక మంచి అవకాశం. ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఉన్నతమైనటువంటి స్థితిగతులు పొందే విధంగా మీరు ప్రయత్నం చేసుకోండి. గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో వారు 4 గంటల 43 నిమిషాల లోపు ఘన పదార్థాలు తీసుకోవడం ఆపేయండి. కేవలము ద్రవ పదార్థం అంటే బార్లీ నీళ్ళు కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, మజ్జిగ కానీ ఇటువంటివి మాత్రమే స్వీకరించండి. జనించేటువంటి శిశువు ఉమ్మనీరు వల్ల ఇబ్బంది పడుతుంటాడు. ఈ గ్రహణంలో మీకు శిశువు అధికంగా గర్భసంచిని అనడం వల్ల కాస్త ఉమ్మనీరు స్రవించడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. మకర రాశిలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రహణ సమయంలో మీరు ఉత్తరం వైపు చూస్తూ పడుకుని దర్భ అనేటువంటిది మీ యొక్క పడక శైలి మీద ఉంచుకోండి. దీనివల్ల ఇబ్బంది అనేటువంటిది ఉండదు. సంపూర్ణ ఆరోగ్యమైనటువంటి శిశువుకి మీరు జన్మ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క మకర రాశి వారికి ఈ గ్రహణ సమయం అనేటువంటిది ఆర్థికంగా నిలబడడానికి ఒక మంచి అవకాశం అనేటువంటి వ్యవస్థ నడుస్తుంది. ఆరోగ్యపరంగా కూడా ఈ మకర రాశిలో ఉన్న వారికి గ్రహణంలో మృత్యుంజయ హోమం కానీ లేదా రుద్రహోమం కానీ గావిస్తే కనుక అద్భుతమైన ఫలితాలు మీరు అందిపుచ్చుకుంటూ ఉంటారు.